హేలో ఫ్రెండ్స్, వివాహమైన స్త్రీలు తమ ఇంటి పేరు మార్చుకోవడం వెనుక ఉన్న కారణాలు క్లుప్తంగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వివాహమైన స్త్రీలు తమ ఇంటి పేరు మార్చుకోవడం వెనుక ఉన్న కారణాలు: 1. కుటుంబ ఐక్యత. ఒక కుటుంబంలో భర్త సాధారణంగా యజమానిగా భావించబడతాడు. వివాహానంతరం స్త్రీ తన ఇంటి పేరు మార్చుకోవడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుందని భావిస్తారు. బాధ్యత స్వీకారం. ఈ సంప్రదాయం ద్వారా స్త్రీ తన కుటుంబ పరువు, గౌరవం, మర్యాదలను కాపాడటానికి బాధ్యత స్వీకరిస్తుందని సూచిస్తుంది. 3. వైవాహిక స్థితి. ఒక స్త్రీ వివాహిత అని సూచించడానికి ఇంటి పేరు మార్చుకోవడం ఒక సంకేతం. 4. కుటుంబ గుర్తింపు. ఒక స్త్రీ ఏ కుటుంబానికి చెందినది, ఎవరి భార్య అని సమాజానికి తెలియజేయడానికి ఇంటి పేరు ఉపయోగపడుతుంది. చారిత్రక కారణాలు. చారిత్రకంగా పురుషులు ఆస్తి, వారసత్వ హక్కుల యజమానులుగా ఉండేవారు. ఒక స్త్రీ వివాహం చేసుకున్న తరువాత ఆమె భర్త యొక్క ఆస్తి, వారసత్వ హక్కులలో భాగం అవుతుంది. ఈ కారణంగా ఆమె తన భర్త యొక్క ఇంటి పేరును స్వీకరించడం ఒక సంప్రదాయంగా మారింది. సాంస్కృతిక కారణాలు. వివిధ సంస్కృతులలో ఇంటి పేరు మార్చుకోవడం ఒక స్త్రీ తన కొత్త కుటుంబంలో ఒక భాగంగా మారడానికి ఒక ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. భర్త ఇంటి పేరును స్వీకరించడం ఒక పాత సంప్రదాయం. ఇది లింగ అసమానతను సూచిస్తుంది. ఈ సంప్రదాయాన్ని పాటించడానికి వారు ఇష్టపడకపోవచ్చు. కొంతమంది మహిళలు తమ కుటుంబ పేరును కొనసాగించాలనుకుంటారు. వారి కుటుంబం చాలా ప్రాచీనమైనది లేదా ప్రసిద్ధమైనది కావచ్చు. వారు ఆ పేరును కాపాడుకోవాలనుకోవచ్చు. ఈ కారణాల వల్ల చాలామంది మహిళలు తమ భర్త ఇంటి పేరును స్వీకరించడానికి బదులుగా తమ తండ్రి పేరును కొనసాగించడానికి లేదా తమ ఇంటి పేరుతో ఒక హైఫెన్ జోడించడానికి ఎంచుకుంటున్నారు. ఇది ఒక వ్యక్తిగత నిర్ణయం. ప్రతి మహిళ తనకు ఏది సరైనదో నిర్ణయించుకోవాలి. Thank you for watching this video. Please subscribe.